సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే సాయిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి కొండలరెడ్డి తనను వేధించారని, అందుకే తాను చనిపోతున్నట్లుగా సాయిరెడ్డి రాసిన సూసైడ్ నోట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సైతం మండిపడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై చర్యలు తీసుకోవాలని, దీనిపై దర్యాప్తు జరగాలని చెప్పి ఆరోపణలపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సాయిరెడ్డి గతంలోనూ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా సీఎం రేవంత్ గురించి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి తనపై కక్ష కట్టారని, దాని తర్వాత తన ఇంటి వెనుక ప్రహారీ కూడా నిర్మించారని ఇంటికట్టగా, అందుకే తాను చనిపోతున్నట్లుగా సాయిరెడ్డి సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి సోదరులపై. దీనిపై పూర్తి దర్యాప్తు జరగాలని మరోవైపు బీఆర్ఎస్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే సాయిరెడ్డి చనిపోకముందు అయితే సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా సాయిరెడ్డి పల్లవి టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన పల్లవి టీవీ ముందు సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతూ, అంటే రేవంత్ రెడ్డి తన ఊరికి ఎన్నో కార్యక్రమాలు చేశారని, ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, రేవంత్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అంటూ వైపు సాయిరెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో, ఆయన చనిపోకముందు సీఎం రేవంత్ రెడ్డి బర్త్డేకి ముందు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా పల్లవి టీవీ ఎక్స్క్లూజివ్గా తీసుకుంది. అసలు ఈ బయటలో సాయిరెడ్డి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. మీ పేరు? సాయిరెడ్డి మేడం. సాయిరెడ్డి గారు, మీ ఊరు పిల్లగాడు సీఎం అయిండు, ఎట్లా అనిపిస్తుంది? మా కళ్ళ ముంగలే పుట్టుడు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత పుట్టినరోజు చేసుకుంటారు, ఏమనిపిస్తుంది? ఏం మంచి జరిగింది మీ ఊరికి? సంతోషం. మా గుడి కట్టించుడు, ఆంజనేయుల గుడి ఓపెన్ చేస్తున్నాడు పుట్టినరోజు నాడు. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అతని అట్లే చాలా కాలాలు ఇట్లా సంతోషంగా ఉండి అతడు మా ఊరికి సేవ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఏమేమి చేసిండ్రు ఊరికి? ఊరికి మంచిగా అన్ని, ఇప్పుడు పశువుల దవాఖానా, గ్రంథాలయం, బీసీ కమ్యూనిటీ హాలు, ఇంకా గ్రామ పంచాయతీ, ఈ హనుమత్ దేవాలయం, శివాలయం మంచిగా చాలా కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా చేస్తాం. రోడ్డు 4 వే రోడ్డు, 4 వే రోడ్డు 2 వే ఉండి ఇప్పుడు 4 వే అయిపోయింది. చాలా సంతోషం. గ్రామస్తులు అందరూ యువకులు సంతోషపడుతున్నారు. సాయిరెడ్డి, మీ ఏజ్ ఎంత ఉంటుంది? 86 మేడం. 86 ఇయర్స్ నుంచి ఎంతో మంది పిల్లకాయల్ని ఈ ఊర్లో పుట్టినోళ్ళని, పెరిగినోళ్ళని, పోయినోళ్ళని, రాజకీయ నాయకుల్ని, అందరినీ, టీచర్లని, ప్రతి ఒక్కరిని చూసుంటారు మీరు. మరి సీఎంని చూస్తే రేవంత్ రెడ్డి కార్యకర్తగా స్టార్ట్ చేసిండ్రు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, మీ కొడుకు. మరి ఇట్లా ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు సీఎం సార్ రేవంత్ రెడ్డి మన ఊరోడు ఇట్లా ఎదిగిండు అని గుర్తొచ్చినప్పుడు ఏమని ఫీల్ అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లా ఎదుగుదలంటే అతని తెలివితేటలతో మంచిగా అయ్యిండు మంచిగా. కాబట్టి మాకు గ్రామస్తులు అందరూ సంతోషం అనిపిస్తుంది. నా ఒక్కరిని కాకుండా అందరూ సంతోషం. 86 ఇయర్స్ అంటే ఎంతో అనుభవం ఉంది మీకు. సీఎం రేవంత్లా మీకు నచ్చే గుణం ఏంటిది చెప్పండి, మీకేం నచ్చుతుంది? పోయినాడు అంటే కొనిపోయేదేం లేదు, ఉన్నందా అందరు సంతోషంగా ఉండాలంటే. సంతోషంగా ఉంచుతున్నాడు అనిపిస్తుందా? మంచిగా ఉంచుతున్నాం మేడం. అతడు భార్య, మీరు ఊరోళ్ళు పెద్ద మనుషులు అందరు కూర్చొని రచ్చబండ దగ్గర మాట్లాడుకున్నప్పుడు సీఎం టాపిక్ వస్తే ఏమని ముచ్చట పెడతారు? ఏం లేదు సార్, మంచిగా మా ఊరోడు సీఎం అయినంటేనే మాకు సంతోషం. అందరూ అదే అనుకుంటాం. మా ఊరోడు సీఎం అంటే మాకు సంతోషం. అతను చేయగలిగిన పనులు అన్నీ చేస్తున్నాడు. అతను చేయదలుచుకున్నాయి, చేయగలిగినవి అన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఊరోళ్ళు అందరూ సంతోషంగా. ఎప్పుడన్నా వేరే పార్టీ వాళ్ళని తిడతాడు చూడు సీఎం సార్, అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా మంచిగా ఉంటుంది మాట తీరు అనిపిస్తుందా, లేకపోతే ఏమనిపిస్తుంది నీకు? ఇంకా పార్టీ అన్నప్పుడు అక్కడ ఉంటాయి కదా, ఎవరైనా అతని గురించి చెడు ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడేది అంటే ఛాన్స్ ఇస్తలేడు.